విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతుంది. ముడి సరుకు సరఫరా కూడా ఆపేశారు. ప్లాంట్ మూసేసే స్థాయికి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉందంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు రావడం మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ విశాఖ ఉక్కు కార్మిక నేతలపై దురుసు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావాలని కొందరు కార్మిక నాయకులే కోరుకుంటున్నారని, ఒకరికి తాళి కట్టి ఇంకొకరితో సంసారం చేస్తున్నారు, ముందు వాళ్ళ చెంపలు పగలగొట్టాలంటూ కార్మిక నేతలపై తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోకి కౌంటర్గా విశాఖ ఉక్కు కార్మిక నేతలు అవాక్కులు చెవాక్కులు పేలితే, కార్మికులకు కోపం వస్తే చొప్పుతో కొడతారంటూ మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ అయిన ఆదినారాయణ బొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చాడు. కార్మిక సంఘాల పోరాటాల వల్లనే ప్రైవేటీకరణ ఆగిందని గతంలో పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం తప్పు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ పోరాటాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఆరోపించారు. అందుకే కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఆదినారాయణ మాట్లాడారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా బొలిశెట్టి సత్యనారాయణపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మీకు చేతకాక కార్మికులనంటే ఏం వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి మాట ఇచ్చారు, మరి ఆ మాట నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తుంది. ఈ 4 నెలల్లో ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలు పెట్టేవాడు కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటూ నెటిజన్లు బొలిశెట్టి పైన విరుచుకుపడుతున్నారు. నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు మద్దతు తెలపనప్పటికీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జనసేన, టీడీపీ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నాడంటూ అర్థం లేని ఆరోపణలు చేసి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బాబు సైలెంట్ అని. అలా రాసిన పత్రికా ఆఫీసుల మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. విశాఖ ఉక్కు కార్మికులకు కూడా రోజు రోజుకి నమ్మకం తగ్గిపోవడంతో ఇప్పుడు ఇలా ఆందోళనలు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి వారి వల్లే ప్రైవేటీకరణ అవుతుందంటూ జనసేన నాయకుడు మాట్లాడడం, ఆ కార్మికుల చెంపలు పగలగొట్టాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సో మొత్తానికి జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కార్మిక నాయకులు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు.